నమస్తే ఎవరివన్, ఐ యామ్ యువర్ కిరణ్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్కే ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో ఏంటంటే 45 రోజుల్లో ఎంసెట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏ విధంగా చదవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ చాలామంది స్టూడెంట్స్కి మన యొక్క యూట్యూబ్ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీ అందరు నేను కోరుతా ఉన్నా. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, సో ఈ 45 రోజుల్లో ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అటు తెలంగాణ అయినా సరే ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా సరే. సో మనకి మొట్టమొదటిది ఏంటంటే గైస్, ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కావాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, చిన్న ఎంసెట్ నుంచి సివిల్స్ వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా ఫస్ట్ ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది అవసరం. సో ఈ ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడు వచ్చింది? సో మంచి టీచర్స్ ఉండాలి మనకి. మంచి టీచర్ దగ్గర మనం కోచింగ్ తీసుకున్నా సరే, లేకపోతే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే, సో మంచి టీచర్స్ దగ్గర మనం ఆ కాన్సెప్ట్ థియరీని వినాలి. సో కాబట్టి అప్పుడు మనకి ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది. సో ఆ తర్వాత మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. సో మనం పాఠాలు వినగానే సరిపోదు, ఆ పాఠం చెప్పిన తర్వాత, టీచర్ చెప్పిన తర్వాత, సో మనం మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, సో బయాలజీ సంబంధించిన వాళ్ళు అయితే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. బయాలజీ థియరీ పార్ట్స్ ఏదైనా సరే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది ఓపెన్ చేయాలి. సో మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొంతమేర ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, సో అట్లాంటివి అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి? ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. నెంబర్ 2 టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంసెట్ సంబంధించిన వాళ్ళు అయితే బయాలజీ స్టూడెంట్ అయితే హాఫ్ పార్ట్, అంటే దాదాపుగా సగభాగం ఏదైతే ఉంటుందో మొత్తం థియరీ ఉంటుంది బయాలజీ వరకు. ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్ తీసుకోండి. మీరు రోజుకి ఎన్ని చాప్టర్ టార్గెట్ పెట్టుకుంటారో తెలియదు, టెక్స్ట్ బుక్ మాత్రం గట్టిగా చదవాలి. ఇంకంతే, గట్టిగా చదవాలి. 45 రోజులు ఇంకా బొత్తులు తీసిన కానీ టెక్స్ట్ బుక్ చదువుతూనే ఉండాలి. సో టెక్స్ట్ బుక్ చినిగిపోవాలన్నమాట ఈ 45 రోజులు. ఏం చేస్తారో తెలియదు. ఓకేనా? సో అది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో, సో అవి బాగా ప్రాక్టీస్ చేయాలి గైస్. అవి ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు బాగా మంచి టీచర్ దగ్గర పాఠం విన్నా ఉపయోగం లేదు, అదేవిధంగా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసిన ఉపయోగం లేదు. క్వశ్చన్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో అదేవిధంగా డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా డైలీ టెస్ట్ రాయాలి. ఇది 45 రోజులు కాబట్టి ప్రతిరోజు ఒక టెస్ట్ రాయాలి, ఫుల్ టెస్ట్. సో ఎందుకంటే ఆ ఫుల్ టెస్ట్ రాసినప్పుడు మీకు ఏంటంటే టైం పెట్టుకొని ఆ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. సో ఇవి నేను ఏవైతే చెప్పానో ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనం బ్రీఫ్గా డెప్త్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడున్నటువంటి ఈ 45 రోజులు లేకపోతే ఈ 40 రోజుల టైంలో మనం ప్రశాంతంగా కూర్చొని సో రీసెర్చ్లు చేసే అంత విధంగా మనం పాఠాలు వినే అంత టైం మన దగ్గర ఉండదు. కాబట్టి ఏంటంటే 1 షాట్ వీడియోస్ ఉంటాయి. మనం ఆఫ్లైన్ అయితే 1 షాట్ వీడియోస్ ఉంటాయి. ఒక చాప్టర్ని ఒక 4-5 గంటల్లో లేపేస్తూ ఉంటారు. సో అట్లాంటి 1 షాట్ వీడియోలు. అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నట్టయితే ఇక చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు కూడా చాలా స్పీడ్గా పైన మంచి పాయింట్స్ చెప్పుకుంటా స్పీడ్గా లాగిచ్చేస్తారు. వాళ్ళకి అన్ని స్కిల్స్ ఉంటాయి. ఒక పాఠాన్ని 10 రోజులు చెప్పే స్కిల్స్ ఉంటాయి. అదేవిధంగా ఒకే పాఠాన్ని గంటల్లో చెప్పే స్కిల్స్ కూడా ఉంటాయి. అంత మంచి టీచర్స్ ఉంటారు మనకి సమాజంలో. సో అది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని ఇది అంత టైం మన దగ్గర లేదు. స్పీడ్గా రివిజన్ చేసేసుకోవాలి, స్పీడ్గా వినాలి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా 1 షాట్ వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు ఎప్పటి నుంచో పాఠాలు విని ఉండుంటే, స్పెషల్గా కోచింగ్ తీసుకొని ఉండుంటే ఈ పాఠాలు ఏమి వినొద్దు దయచేసి. ఇంక ఈ పాఠాలు వింటే టైం వేస్ట్. మీకు ఏదైనా పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోయింది అనుకోండి, అది వరకు వినండి. సో ఇంకన్నీ కూర్చొని ఇప్పుడు వినేంత టైం లేదు. ఒకవేళ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అయితే ఇది తీసేయండి. ఏదైతే వీడియోస్ వినమన్నానో, క్లాస్ వినమన్నానో తీసేయండి 45 రోజులు. ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో లేకపోతే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదో వాళ్ళు మాత్రమే దీన్ని పాటించండి. ఏది క్లాస్ వినడం. బాగా ముందు నుంచే పాఠాలు విన్నోళ్ళు, ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా అసలు ఈ పాఠాలు వినే పని లేదు. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ చదువుకోవడం, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, డైలీ టెస్టులు రాయడం, అది. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ రీడింగ్. టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ రీడ్ చేసేటప్పుడు సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది మీరు చూసుకోండి. సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, ఈ పార్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకున్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని షార్ట్ కట్లో రాసుకోండి. అన్ని రాయొద్దు. అన్ని రాస్తే మీకు టైం వేస్ట్. చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకుంటే ఒక పేజీలో మెయిన్ పాయింట్స్ మొత్తం పడిపోవాలి దాంట్లో. సో అది మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిన రోజు మళ్ళీ ఈ పాయింట్స్ రాసుకోవడం. ఓకే, అది చదవడం, ఆ పాయింట్స్ చదవండి. సో ఓకేనా? టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసేటప్పుడు ఒక బుక్ ఒకటి దగ్గర పెట్టుకొని మంచిగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, పీవైక్యూస్లో పడిన బిట్లు, ఒక ఈ పార్ట్ నుంచి వస్తాయి అనుకున్న బిట్లు
మీరు ఆ లైన్స్ రాసుకోండి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసేటప్పుడు. సో అవి మళ్ళీ మరుసటి రోజు అవి మళ్ళీ టెక్స్ట్ బుక్ వెనక్కి తీసి ఆ పాఠం ఓపెన్ చేయకుండా మీరు ఏదైతే పాయింట్స్ రాసుకుంటారో ఆ పాయింట్స్ కూడా చదువుకొని వచ్చేయండి. మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించింది అయితే మెయిన్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి మీరు ఒకసారి రివిజన్ చేసుకునేటప్పుడు గబగబా ఒక మెయిన్ ఇంపార్టెంట్ 10-20 ఫార్ములాలు ఉంటాయి కదా, అవి వరకు రాసుకోండి. అవి మరుసటి రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, చదువుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి, సో ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మెటీరియల్స్ ఇస్తారు, లేకపోతే బయట కొనుక్కోండి. మంచి మెటీరియల్స్ కొనుక్కొని ఆ చాప్టర్ రీడ్ చేయగానే ఏం చేస్తారంటే అప్పట్లోనే ఆ చాప్టర్ సంబంధించినటువంటి పీవైక్యూస్ ఉంటాయి కదా, పీవైక్యూస్ అదేవిధంగా నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు చేసిందంతా కూడా వ్యర్థం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైలీ టెస్ట్ అనమాట. సో ఈ డైలీ టెస్ట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ అనాలిసిస్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ పార్ట్ నుంచి మీ బిట్స్ పోతున్నాయి, సో ఒక పార్ట్ నుంచి మీకు ఎన్నిసార్లు రాసినా సరే ఆ బిట్ పోతుంది అనుకుంటే మీరు అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్కి సంబంధించినటువంటి మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ టెస్ట్ రాయడం అది. సో టెస్ట్ అనాలిసిస్ చేయకపోయినా కానీ మీరు వ్యర్థమే ఒక ఎగ్జామ్ రాసేసి వదిలేస్తే ఉపయోగం ఉండదు. సో టెస్ట్ అనాలిసిస్ కూడా అదే ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద క్లియర్ ద ఎంసెట్ ఎగ్జామినేషన్. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మన యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. నీట్, ఎంసెట్, క్యూట్, క్లాట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో మనం చేయనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. సో మీకు ఎంతగానో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది. సో తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.